సిరి కిచెన్ 2903కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మామిడి తండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి మనకు మామిడికాయలు అలానే పంచదార మాత్రమే అవసరం పడుతుంది. ముందుగా మామిడికాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకొని ముక్కల్లాగా అయితే మనం ఈ మామిడికాయని కట్ చేసుకోవాలండి. నేను ఒక 10 కాయలు అయితే తీసుకున్నాను. తీసుకుంటే నాకు ఒక 5, 6 ప్లేట్‌కైతే మామిడి తండ్ర అనేది తయారైంది. ఇలా సన్నగా కట్ చేసుకుంది మిక్సీలోకైతే తీసుకుందాము. దీంట్లోకి మనం షుగర్ అయినా తీసుకోవచ్చు, అలానే బెల్లమైనా తీసుకోవచ్చండి. నేను మాత్రం షుగర్‌ని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుంది మిక్సీ జార్‌లో వేసుకొని షుగర్ వేసుకోవాలా. దీన్ని మనం మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టాలండి. మనకు ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని ఒక కళాయిలోకి తీసుకోవాలి. నేను 2 మిక్సీ జార్లు అయితే తీసుకున్నాను. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి సన్నసెగ మీద ఉడకబెడతా ఉండాలండి. ఇప్పుడు మిగతా పంచదార కూడా నేను ఇందులో వేస్తున్నానండి. మీరు బెల్లం కావాలంటే బెల్లానైనా తీసుకోవచ్చు. మనకి మామిడికాయలు స్వీట్‌గా ఉంటాయి కదా! చూసి షుగరు తక్కువగానే పడుతుంది మనకి. మనం ఇలా ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలకి మనకి ఇలా అయితే తయారవుతుందండి. దీన్ని స్టవ్ ఆపేసేసి దించుకోవటమే. దీన్ని ఫ్యాన్ కింద ఒక పావుగంట పెడితే మనకు ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన దాన్ని ఇలా ప్లేట్‌ల్లోకైతే మనం తీసి పెట్టుకోవాలి. దీన్ని ఒక మందంగా లేయర్ లాగా అయితే వేసుకోవాలండి. మరీ పలచగా వేసామంటే రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం లైట్‌గా మందంగా అయితే వేసి ఒక 2 రోజులు మనం ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎండబెడితే మనకు ఇలా అయితే తయారవుతుంది. చూసారు కదా! చక్కగా లేయర్ లాగా లెగిసి వచ్చిందండి. దీన్ని మనం కట్ చేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలాగా కట్ చేసుకోవచ్చు ముక్కల్ని. చూసారు కదా! ఇలా నీట్‌గా అయితే మామిడి తండ్ర తయారైందండి. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి మామిడి తండ్ర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా! ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి.